నారాయణఖేడ్ నియోజకవర్గం. నారాయణఖేడ్ నియోజకవర్గంలో బీసీల రాజ్యం, బీసీల పరిస్థితి ఎట్లా ఉందనేది ఒకసారి చూద్దాం. నారాయణఖేడ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఒకసారి డీటెయిల్ చూస్తే మొత్తం 2,04,043 మంది ఓటర్లు ఉన్నారు. అక్కడ 2,04,043 మంది ఓటర్లలో బీసీ ఓటర్లు 71.08%, అంటే 1,45,034 మంది ఓన్లీ బీసీ ఓటర్లు ఉన్నారు నారాయణఖేడ్ నియోజకవర్గంలో. నెంబర్ ఆఫ్ ఓసీ ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే ఆడ ఓసీ ఓటర్లు, అందులో రెడ్డి ఓటర్లు 10,467 మంది ఉన్నారు. అయితే ఇందులో ఉన్నోళ్ళంతా రెడ్లు కాదు. మళ్ళా ఇప్పుడు ఉన్నటువంటి ఏది సంజీవరెడ్డి ఉండు, సంజీవరెడ్డి రెడ్డి కాదు, బీసీ. ఆయన సురేష్ షెట్కారు ఓసీ కాదు, బీసీ. ఇట్లా 1-2 సార్లు మాత్రమే అవకాశాలు వచ్చినాయి వీళ్ళకు, బీసీలకు. ఇక్కడ అంటే వీళ్ళు మొన్నటిదాకా ఓసీలలోనే ఉండే, ఆ తర్వాత బీసీలలోకి వచ్చారు కాబట్టి ఈ లెక్క. కర్ణాటకలో లింగాయత్ ఓసీ ఉన్నది, తర్వాత బీసీడీలోకి వచ్చింది. ఇక బీసీస్ నాట్ ఎట్ ఆల్ ఎలక్టెడ్ అని చెప్పి, అంటే గతంలో ఉన్నటువంటి లెక్కల్ని తీసుకుంటే ఆ లెక్కల ప్రకారం అయితే ఇప్పుడు ఒక సంజీవ్ రెడ్డి మాత్రమే మా బీసీ వాడు, బీసీ బిడ్డ, ఆయన ఒక్కడు గెలవడం జరిగింది. అక్కడ బీసీ ఎమ్మెల్యేస్ 0 ఈ లెక్కల ప్రకారం. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పటోలా సంజీవరెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. అంతకుముందు ఉన్నటువంటి మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆయన బీఆర్ఎస్ నుంచి, తర్వాత పటోలా కిష్టారెడ్డి ఆయన ఏది నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. సురేష్ షెట్కర్ తర్వాత ఈ సంజీవ్ రెడ్డి మాత్రమే బీసీలు. రైట్. ఇక ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్న సంజీవ్ రెడ్డి, ఈ రెడ్డి అని ఎందుకు ఉందంటే చాలా మందికి అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు మా మున్నూరు కాపు కమ్యూనిటీలో కూడా చాలా మందికి నిజామాబాద్ ఇటు ప్రాంతాల్లో రెడ్డి అనే ఉంటుంది, మహబూబ్ నగర్లో కూడా రెడ్డి అని ఉంటుంది. అయితే ఆ ఆళ్ళు ఇల్లు మిళితంగా కనిపిస్తారు, కానీ క్యాస్ట్కి వచ్చేసరికి తేడా ఉంటుంది. పటోలా సంజీవరెడ్డి 91,373 ఓట్లు ఈ బీసీ బిడ్డ అక్కడ సాధించిండు. ఇక తర్వాత భూపాల్ రెడ్డి 84,000 ఓట్లు సాధిస్తే, జనవాడ సంగప్ప బీసీ బిడ్డ ఆయన కూడా 7,800 ఓట్లు సాధించిండు. ఈ మొన్నటి ఫలితాలకు సంబంధించింది ఇదైతే. ఇక జెడ్పీటీసీ రిప్రజెంటేషన్స్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ ఒకసారి చూస్తే, నారాయణఖేడ్ ఎస్టీ రిజర్వ్డ్ అయింది కాబట్టి ఎస్టీకి ఇచ్చిరు, ఇక కంటి అన్రిజర్వ్డ్ కాబట్టి ఓసీ రెడ్డికి ఇచ్చిరు, మానూరు అన్రిజర్వ్డ్ అయింది అది బీసీకి ఇచ్చిరు, ఇక్కడ శంకరంపేట అన్రిజర్వ్డ్ అయింది బీసీ మున్నూరు కాపుకి ఇచ్చిరు, కాల్తేరు ఓసీ రెడ్డికి ఇచ్చిరు. ఇక్కడ బీసీలకు 2 స్థానాల్లో అవకాశం దొరికింది, అది కూడా అన్రిజర్వ్డ్ ప్లేస్లలో, అన్రిజర్వ్డ్ ప్లేస్లలో దొరికింది. సో ఇక్కడ అన్రిజర్వ్డ్ ప్లేస్లలో 2 మాత్రం రెడ్లకు పోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ గతంలో సురేష్ షెట్కర్, ఇప్పుడు ఈయన పటోలా మన సంజయ్ రెడ్డి ఉంది కాబట్టి. రైట్. ఇక 71.08% ఉన్న బీసీలు 2 సార్లు ఎలక్ట్ అయితే, ఇద్దరు జెడ్పీటీసీలు అయితే 5.13% ఉన్నటువంటి ఓసీలు 2 సార్లు ఇద్దరు జెడ్పీటీసీలుగా ఉన్నారు. ఇది నారాయణఖేడ్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ లెక్క. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.